కోర్టు బోన్లో నిల్చున్న భూమి నేను శరత్చంద్ర గారి కూతుర్ని అని చెప్పడంతో ఇక అది విన్న గగన్ అయితే కోపంగా రగిలిపోతూ షాక్ అయి చూస్తూ ఉంటాడు. లేదు, ఈవిడ చెప్తున్నది అబద్ధం అని లాయర్ చెప్తూ ఉంటాడు. అసలు నేనెందుకు అబద్ధాలు చెప్తానండి? ఆయన నా నాన్న, నేను ఆయన కన్న కూతుర్ని అని భూమి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. అది విన్న గగన్ అయితే భూమి మాటలు నిజమని భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు ఆయన కన్న కూతురు అనడానికి సాక్ష్యాలున్నాయా అని జడ్జి గారు అడుగుతూ ఉంటాడు. అప్పుడే భూమి తరపున లాయర్ లేచి నిల్చుంటాడు. నా క్లయింట్ నిరూపించుకోవటానికి డిఎన్ఏ టెస్ట్ చేయించవలసిందిగా నా క్లయింట్ తరపున నేను అడుగుతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి గారు అంటారు. ఇక భూమికి డిఎన్ఏ టెస్ట్ కోసం జడ్జి గారు పర్మిషన్ ఇస్తారు. కృష్ణప్రసాద్ అయితే అది విని చాలా సంతోషపడుతూ ఉంటాడు. గగన్ అయితే ఇక కోపంగా రగిలిపోతూ ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు. ఇక కోర్టు తీర్పు అయితే వాయిదా పడుతుంది. డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత తీర్పు చెప్పడంతో ఇక భూమి బయటికి వస్తుంది. ఇక అపూర్వ కోపంగా బయటికి వచ్చి, ఏంటే డిఎన్ఏ టెస్ట్ చేపిస్తావా? డిఎన్ఏ టెస్టు రేపు ఉదయానికల్లా కూడా నీ బతుకు తెల్లారిపోతుంది, చూస్తూ ఉండే, ఎవ్వరూ అడ్డుకోలేరు, నేను నీ ప్రాణాలు తీసేస్తాను అని అపూర్వ అయితే భూమికి గట్టిగా వార్నిగిస్తుంది. వెనకే నక్షత్ర కూడా భూమి వైపు చాలా కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటుంది. భూమి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే భూమి దగ్గరికి వెళ్లకుండా నేరుగా కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడే శారద గగన్ దగ్గరికి వస్తుంది. రే గగన్, భూమి అక్కడ నిల్చొని ఉందిరా, రా గగన్ అని పిలుస్తూ ఉంటుంది. ఎప్పుడు అనుకుంటూ నాకు ఇప్పుడు తన భూమి కాదు, ఆ శరత్చంద్ర కూతురు మనకి అవసరం లేదు అని గగన్ అంటాడు. ఇక అది విని శారద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. దూరంగా నిల్చున్న భూమి గగన్ వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది. గగన్ భూమి ప్రేమని అర్థం చేసుకొని భూమిని క్షమించి ఆదరిస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.